నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంది అంటే, ఒక అల్సర్ ఏదైనా పుండు గనక మనకు పెనిస్ యొక్క చర్మం మీద గావచ్చు, లేకపోతే చర్మం కింద గానీ తగ్గట్లేదు. కొన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంది అంటే, మన మైండ్ ఎక్కడికెళ్ళాలంటే, అది క్యాన్సర్ ఏమో అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. స్క్వెమస్ సెల్ కార్సినోమా అని మోస్ట్ కామన్‌గా వచ్చే క్యాన్సర్ ఉంటుంది. అది పెనిస్ యొక్క ముందరున్న హెడ్ భాగం మీద ఒక చిన్న పుండులాగా తయారయ్యి, ఒక పట్టాన మానదు. నొప్పి ఏముండదు. కానీ ఆ పుండు నుంచి రసి కారుతా ఉంటుంది. ఆ పుండు వలన మనకు బిల్లలు గూడా లేస్తూ ఉంటాయి. ఆ పుండు వలన స్లోగా అక్కడున్న పెనిస్ తినేయడం జరుగుతుంది. అంటే కుళ్ళిపోవడం జరుగుతా ఉంది. స్లోగా పెనిస్ సైజ్ తగ్గిపోతా ఉంటుంది. సో, ఇది క్యాన్సర్ పైన స్టార్ట్ అయిపోయి లోపల గూడా స్ప్రెడ్ అయిపోయి మొత్తం పెనిస్ మొత్తం తినేయడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి మనం టెస్ట్‌లు చేసిన తర్వాత అది ఒకవేళ క్యాన్సర్ అయితే గనక మనం ఆ పార్ట్ వరకి మొత్తం ఏదైతే పెనిస్ ఉందో ఆ పెనిస్‌ని పార్షియల్ గావచ్చు, లేకపోతే కంప్లీట్ గావచ్చు. మనం పెనిస్ మొత్తాన్ని తీసేసి యూరిన్ పోసుకునే దాన్ని గూడా మనం డైవర్షన్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా పెనిస్ మీద చిన్న చిన్న అల్సర్స్ గానీ, గుల్లలు లాంటివి ఉన్నా గానీ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా డాక్టర్ చూయించుకోవాలి. ఒకవేళ దాని మీద అట్లాంటివి ఉన్నాయి అంటే గనక తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఏంది దానికి కాజ్ ఏంటనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏందంటే నేను చాలామందికి చాలా వీడియోస్‌లో చెప్తుంటాను నా పేషెంట్స్‌కి. అంగం యొక్క ముందలున్న చర్మము తీసేయడం వల్ల 70-80% సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజులు వచ్చే అవకాశాలు చాలా తక్కువుంటాయి. ఎందుకు అంటే మనకి గ్లాండ్స్ మీద చర్మం కవర్ అవ్వడం వల్ల బాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, సెక్రీషన్స్ గాని అవన్నీ లోపలనే ఉండిపోతాయి. ఉండిపోవడం వల్ల మనకు అల్సర్స్ కానీ ఇట్లాంటివి డిసీజులు వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అదే గనక చర్మం తీసేస్తే కనుక అక్కడ డ్రై అయిపోతుంది కాబట్టి ఈ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్నే మనం సుంతి సర్కంసిషన్ ఆపరేషన్ అంటాం. ఇది మనం కేఎస్ఆర్ అనే స్టేప్లర్ తోటి మనం సర్జరీ చేయడం జరుగుతుంది. సో, ఎవరికైనా అల్సర్స్ గానీ, పుండ్లు గానీ, క్యాన్సర్ లాంటి లక్షణాలున్నా, బిల్లలు లేసినా, చిన్న చిన్న గుల్లలు లాంటివైనా ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.